ఈ దిన వాక్య ధ్యానాంశం, నీ అడుగు ఇటువైపు. ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాయా, నేను వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుంది, ఏ పని చేసినా అందులో విజయం చూడలేకపోతున్నా, కారణం ఏమిటో దయచేసి చెప్తారా అని అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, అమ్మ, నేను నీ కోసం దేవునికి ప్రార్థన చేసి మీ సమస్యకు కారణం ఏమిటో రేపు చెప్తానని మరుసటి రోజు కలవమని చెప్పి పంపించాడు. ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరి కలిగి ఉన్న సమస్యకు కారణం ఏమిటో దేవుడు తెలియపరిచాడు. మరుసటి రోజు ఆ సహోదరి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆమెతో, అమ్మ, నేను నీ సమస్య నిమిత్తము ప్రార్థన చేశాను, ఆ సమస్యకు గల కారణాన్ని దేవుడు నాకు తెలియజేశాడు, నీకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్తాను, విను అని అంటూ ఈ విధంగా ఒక ప్రశ్న వేశాడు. మనము సూర్యునికి వ్యతిరేకంగా నిలబడి ముందుకు నడిస్తే మన నీడ ఎక్కడ పడుతుంది? అప్పుడు ఆ సహోదరి ఇచ్చిన సమాధానం, అయ్యా, సూర్యునికి వ్యతిరేకంగా నిలబడి అడుగులు వేస్తే మన నీడ మన ముందు పడుతుంది. నీవు కలిగి ఉన్న సమస్యకు కూడా కారణం అదేనమ్మా. నీవు నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా దూరంగా అడుగులు వేస్తున్నావు. కావున నీ ప్రతి అడుగు నీ నీడ చీకటిలో పడుతుంది. దేవునికి దగ్గరగా రావలసిన నీవు దినదినము ఆయనకు దూరంగా వెళుతున్నావు. అదే సూర్యుని వైపు నీవు నడిచినచో నీ నీడ నీ వెనుకకు పోతుంది, నీ కాళ్ళు వెలుగులో పడతాయి. దినదినము మీ జీవితము చీకటమయమవుతుందా? నీవు వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుందా? ఆ చీకటిలో పడుతున్న అడుగు వలన చిరాకు, కోపం వస్తుందా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేక ఎందుకు పనికిరాని వానిగా మిగిలిపోతున్నాననే నిరాశతో ఉన్నావా? ఎందుకలా జరుగుతుందంటే, దేవునికి దగ్గరగా జీవించవలసిన నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. దేవుని వైపుకు రావలసిన నీవు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు. ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం ఒక్కటే. దేవుడు సెలవిస్తున్నాడు, నా వైపుకు తిరుగుము, నేను నీ వైపు తిరుగుతాను. జకర్యా గ్రంథం 1:3. దేవునికి వ్యతిరేకంగా దూరంగా వెళ్తున్న నీవు ఒక్కసారి ఆయన వైపు తిరిగితే చాలు, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు నీ నీడ, చీకటి క్రియలు, పాపాలు, పాపపు అలవాట్లు వెనక్కి వెళ్ళిపోతాయి మరియు నీవు వేసే ప్రతి అడుగు వెలుగులో పడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.